బీర్పూర్ మండలంలోని అరగుండాల ప్రాజెక్టుల మొత్తాన్ని పరిశీలించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అరగుండాల ప్రాజెక్టు రైతుల కళ్లలో ఆనందాలు వెలిశాయని ఆయన అన్నారు. అరగుండాల ప్రాజెక్టు కింద తాళ్ల ధర్మారం, చిత్రవేణి గూడెము నీటి సౌకర్యం అరగుండాల ప్రాజెక్టు నిండితేనే కానీ కిందికి నీరు పోయే అవకాశం ఉండదని అన్నారు. కాలువ మరమ్మత్తు అవకాశం లేకుంటే గత వారం అరగుండాల స్లూయిస్ గేట్ పాడైపోవడంలోని అరగుండాల కాలువ మరమ్మతు చేపట్టడానికి నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టడం కొరకు దిగువ ప్రాంత రైతాంగం తన దృష్టికి రావడంతోనే జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోని దృష్టికి తీసుకుపోవడంతో అంతవరకు విడుదల ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ మొదటి విడత సాగునీరు 2 రోజులు పొడిగిస్తే గానీ అరగుండాల ప్రాజెక్టుకు నీరు చేరుకునే అవకాశం లేకుండే వెంటనే అధికారులు ఆదేశాలు జారీ చేసి 2 రోజుల ఎస్ఆర్ఎస్పీ నీరు విడుదల పొడిగింపు చేయడంతోనే ఈ రోజు అరగుండాల ప్రాజెక్టుకు నీరు చేరుకొని నిండు కుండలా కనబడుతుందని ఆయనే అన్నారు. ఒకటి రోజు వచ్చినాయి సార్ ఆల్రెడీ వాటర్. మొన్న స్పెషల్ వాటర్ ఇప్పించారు. సార్ నేను ఒకనాడు మీకు అనుభవం చూపెడతాను. అనుభవం ఉంది. ఈ పూర కంటెక్ట్ చేసి నేనే సార్, నేను చూపెడతాను సార్. వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు నవ్వీళ్ళు ధర్మారాపు ఇది అవుతుందా నేను చెప్తాను సార్. ఉన్నమాట చెప్తారు. వీళ్ళ దీని ఒక 4 బోట్లు వేసేస్తే మంచి విహార ఇది అదే సార్. అరగుండాల ప్రాజెక్టు కింద ఏదైతే తాళ ధర్మారం రైతాంగానికి చిత్రవీణిగూడెం కానీ నీటి సౌకర్యం ఏదైతే ఉన్నదో అది మనకు అరగుండాల ప్రాజెక్టు నిండితేనే కానీ కిందికి నీరు పోయే అవకాశం ఉండదు. దాంతోపాటుగా కాలం మరమ్మతు కూడా ఏదైతే ఉందో అది చేపడితేనే కానీ కిందికి నీరు పోయే అవకాశం లేకుండా ఇలా మన లాస్ట్ వీక్ ఏదైతే ఉన్నదో ఈ అరగుండాల స్లూస్ గేట్ చెడిపోవడంతో దాన్ని గమనించాలి. అట్లాగే అరగుండాల కాలువ మరమ్మతుకు సంబంధించి కూడా ఏదైతే ఉన్నదో మరమ్మతు చేపట్టడానికి ఈ అరగుండాల ప్రాజెక్టులోకి నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టడానికి కొరకు ఏదైతే ఉందో రైతాంగం మరి ఇక్కడ ముఖ్యంగా తాళ ధర్మారం, చిత్రవీణిగూడెంతో పాటుగా ఈ ప్రాంతానికి చెందిన మంగళ కానీ, కమ్మనూరు కానీ ఈ దిగువ ప్రాంత రైతాంగం అందరూ ఏదైతే ఉందో నా దృష్టికి తేవడంతో మన జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకుపోవడంతో ఇప్పుడు అంతవరకు మనం విడుదల ఉన్నటువంటి ఒక ఎస్ఓఎస్పీ సాగునీరు ఫస్ట్ ఫేజ్ మన మొదటి విడత 2 డేస్ పొడిగిస్తేనే కానీ అరగుండాలకు నీరు చేరుకునే అవకాశం లేకుండే వెంటనే ఎస్ఆర్ఎస్పీ సిఈ గారికి ఆదేశాలు జారీ చేసి మనకు 2 దినాలు ఏదైతే ఉందో ఎస్ఆర్ఎస్పీ నీరు విడుదల పొడిగింపు చేయడంతో ఇవాళ అరగుండాల ప్రాజెక్టుకు నీరు చేరుకొని ఇది నిండు కుండలా మనకు కనబడటం, దీంతోపాటుగా కాలువ మరమ్మతు చేపట్టడం కూడా అత్యవసరం. ఇప్పుడు ఈ కాలువ మరమ్మతుకు సంబంధించి కూడా ఇలా మంత్రి గారి దృష్టి తీసుకోవడంతో అంటే వారు వెంటనే తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు కాలువ మరమ్మతుకు సంబంధించిన నిధులు జిల్లా కలెక్టర్ గారి స్పెషల్ గ్రాంట్ ప్రత్యేకమైనటువంటి నిధి నుండి మనకు 2 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. దాంతో ఇవాళ మనకు అంటే ఈ వేసవి రబీ క్రాప్ ఏదైతుందో ఈ అరగుండాల ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నటువంటి ఒక రైతాంగం తాళ ధర్మారమే కానీ, చిత్రవీణిగూడెమే కానీ, ఇంకా మరి రేకులపల్లెకు సంబంధించే కానీ, మంగళ కానీ, కమ్మనూరు కానీ వారికి ఇప్పుడు ఆశలు చిగురించినాయి. ఇప్పుడు ఏదైతుందో రబీ పంట సాగుకో వారు నీరు పొందబోతున్నటువంటి ఒక ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనబడుతుందని చెప్పంటున్నాను. రబీ పంటకు సంబంధించిన నీరు పొందబోతున్నట్టు
వారి కళ్ళల్లో ఆనందం కనబడుతుందని చెప్పి అంటున్నాను. అంటే ఆనాడు మనం విజిట్ ఇక్కడ పెట్టుకోవడంతో ఇదంతా పరిశీలించి సంబంధించిన ఎస్ఆర్ఎస్పి అధికారులు వారి యొక్క సలహాలు సూచనలతోని ఇలా స్లూయిస్ మరమ్మతు ఈ 2 days ఏదైతుందో నీటి పొడిగింపుకు ఎస్ఆర్ఎస్పి సిఈ గారితో మాట్లాడి చర్యలు చేపట్టడమే కానివ్వండి, కాలువ మరమ్మతుకు ప్రత్యేకంగా అని చెప్పి అంటున్నాను. అంటే కాలువ మరమ్మతుకు నిధులు అసలు ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఆపరేషన్ మెయింటెనెన్స్ నిధులు ప్రాజెక్టుకి వెళ్ళి మరి మంజూరు పొందాలంటే చాప్యం అవుతుందని భావిస్తున్న తరుణం లోపల ఇలా లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్లీ టెలిఫోనిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించింది. టెలిఫోనిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి ఇవాళ మన కాలువ మరమ్మతు నిధులు మంజూరు చేయించినందుకు నేను ప్రత్యేకంగా లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అప్పుడు ఏదైతుందో మనం ఉద్యమం చేసి అప్పుడు రోళ్ళవా కానీ అరగుండ ప్రాజెక్ట్ బండ్ బ్రీచెస్ అవుతే మనం వీటిని రెస్టోర్ చేసుకొని మళ్ళీ సాగునీటి సౌకర్యం పొందడం జరిగింది. ఇప్పుడు ఈ రోళ్ళవాకు సంబంధించిన గేట్ల బిగింపు కూడా ఏదైతున్నదో గేట్లు సిద్ధమైపోయినాయి. నేను మొన్న ఈ మధ్య 2 days బ్యాక్ కలెక్టర్ గారితో మళ్ళీ దానికి సంబంధించి వారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా డిఎఫ్ఓ గారితో డిస్కస్ చేసిండ్రు. డిఎఫ్ఓ గారు కూడా ఏదైతుందో గతంలో నిల్వ చేసిన సామర్థ్యం 0.25 TMC నిల్వ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏ విధంగా అభ్యంతరం లేదు అని చెప్పని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచన చేయడం జరిగింది. ఏ పరిస్థితుల్లో కూడా మనం బిఫోర్ ఎండ్ ఆఫ్ ది మంత్ జనవరి చివరిలోగా అసలు యాక్చువల్లీ ప్లానింగ్ ఇట్ బై సంక్రాంతి అనుకున్నాం, 15-20 అనుకున్నాం. ఏదైనా ఈ మంత్ చివరిలోగా గేట్లు బిగింపు చేసుకొని ఇటు దిగువ ప్రాంతానికి వాటర్ రెగ్యులరైజేషన్తో పాటుగా ఎగువ ప్రాంతం ఇప్పుడు చెర్లపల్లి కానీ రంగసాగర్ కానీ మంగెల కానీ ఎగువ ప్రాంతం అవి గేట్లు బిగించుకుంటుంది కానీ వాటర్ మనకు రెగ్యులేట్ కాదు. ఆ వాటర్ రెగ్యులేట్ చేసుకొని ఆ ఎగువ ప్రాంతం మనకు చెర్లపల్లి కానీ రంగసాగర్ కానీ మంగెల కానీ ఆ గ్రామాలన్నింటి కూడా సాగునీటి సౌకర్యం కల్పించడానికి మరి తగు చర్యలు చేపట్టబడుతుంది. ఏ పరిస్థితుల్లో కూడా వీళ్ళ బీర్పూర్ మండలానికి చెందినటువంటి ప్రతి గ్రామం ప్రతి ఎకరం అంగుళం కూడా సాగు చేసే విధంగా నీటి సదుపాయం కల్పింప చేయడం ఏదైతుందో ఇలా ప్రభుత్వ బాధ్యత. దానికి నేను ఏదైతుందో నేను సంధానకర్తగా నేను ఏదైతుందో ఈ నీటి విడుదల చేపించడం దొరుకుతుందని చెప్పిన రైతాంగానికి ఒక విశ్వాసం, ఒక అష్యూరెన్సే కల్పింపజేస్తుందని చెప్పి అంటున్నాను. ఇప్పుడు రబీ ప్రధానం, మన వర్షాకాలం పంట పండించుకున్నాం, రబీ కూడా ఏదైతుందో పంట పండించుకునే మనకు అవకాశం ఉన్నది. తప్పకుండా బీర్పూర్ మండలానికి సంబంధించిన ప్రతి అంగుళం మన సాగు నీరు కల్పింపచేసి ఇదంతా కూడా సాగుమని చేసేయడానికి మరి ప్రభుత్వ పరంగా చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేబడే విధంగా ఏదైతుందో నేను కృషి చేస్తానని చెప్పని కూడా మనం చేస్తున్నాం.